పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ మూవీ 'వీరం'కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ పవన్ అభిమానులకు బాగా నచ్చాయి. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ పార్థసాని, డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయింది. ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కథ తమ్ముళ్ళ బాగోగుల్ని కాంక్షిస్తూ ఒక అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు, తాను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు అనే యాంగిల్‌లో సాగుతుంది. పవన్ ఇందులో మిడిల్ ఏజ్డ్ ఫ్యాక్షనిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో పవన్‌కు నలుగురు అన్నదమ్ములుంటారు. అయితే ఈ సినిమా కథ గతంలో జగపతి బాబు హీరోగా వచ్చి హిట్ అయిన పెద్దరికం ఛాయలతో తయారవుతుందన్న ప్రచారం జరుగుతోంది. పెద్దరికం సినిమాలో కూడా హీరో అన్నకు ఆడవాళ్ళంటే పడదు, పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అయితే అతడి నలుగురు తమ్ముళ్ళు మాత్రం ప్రేమలో పడతారు. ఇప్పుడు అదే ఛాయలో కాటమరాయుడు కథ సాగుతుంది అన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు ఈ వార్తలు ఇలా వెలుగులోకి రావడంతో పవన్ అభిమానులు తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న కాటమరాయుడు సినిమా కథపై జగపతి బాబు సినిమా ఛాయలు ఏమిటి అన్న తల పట్టుకున్నట్లు